ఒక వ్యక్తి పైన పాపము ఎప్పుడు ఆరోపణ చేస్తుందంటే, ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవుడు చెప్పిన పనిని చెయ్యలేదో, దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోయినా, వద్దన్నది చేసినా పాపమే. మొదటి మనిషి మీద పాపం ఎప్పుడు ఆరోపించబడిందో తెలుసా? దేవుడు విధించినటువంటి ఆజ్ఞ, ఏదేనులో మొదటి ఆజ్ఞ, నీవు తినవద్దు అని చెప్పినటువంటి దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వెంటనే ఆ వ్యక్తి పైన పాపము ఆరోపణ చేయటం మొదలైంది. ఈరోజు నువ్వు పాపివా అనంటే గనక, నీవు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నీవు చెయ్యకపోతే, దేవుడు చెప్పిన ప్రకారంగా నువ్వు చూడకపోతే, దేవుడు చెప్పిన ప్రకారంగా నువ్వు మాట్లాడకపోతే, దేవుడు చెప్పిన ప్రకారంగా నీ జీవితం ఉండకపోతే, దేవుడు చెప్పిన ప్రకారంగా నువ్వు నడవకపోతే నువ్వు పాపివే. పాపం వలన ఏమొస్తుంది అంటే ఉగ్రత వస్తుంది. ఉగ్రత నుండి తప్పించబడటానికే, ఉగ్రత నుండి రక్షించడానికి